జాలి దొరకలేదా నీకు? నిజంగా తెలివైన వాడు ఉండుంటే ఇప్పుడున్న ఎంఆర్ఓ ఆఫీసు, 1 ఎకరాలు కట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, పక్కనున్న ఎంపీడీ ఆఫీసు 3 తీసేసి అక్కడ హాస్పిటల్ కట్టేది ఉండే. ఈ మూడు ఆఫీసులు పాత హాస్పిటల్ పక్కనున్న ఎంపీడీ ఆఫీస్కి షిఫ్ట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టేది ఉండే. అంటే నువ్వు అసమర్థవా? గాంధీ ట్రస్ట్ భూమి ఉంది, అది ఎవరి ముందుగా ఉంది, అన్ని బయట. వెంకటేశ్వర స్వామి భూమి ఉంది, నీ ఇంట్లో బాగలేదన్నందుకో దాని గురించి ఈరోజు మాట్లాడను. ఆ డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర. మళ్ళా 3 ఎకరాలు నన్నెందుకు అడిగినావు? 3 ఎకరాలు? నువ్వు చేసిన తప్పుకి నేను ఇవాళ 3 ఎకరాలు ఇస్తా ఇప్పుడే. ఎంఆర్ఓ ఆఫీసు, నా క్యాంప్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు 3 కల్పించేస్తా. ఎప్పుడు కడతావో చెప్పు, ఎప్పుడు హాస్పిటల్ కడతావో చెప్పు. అక్కడ కట్టి ఉండుంటే కౌరంపేట కానీ హైవే కానీ దగ్గర ఉంటుండే. సరే, గాంధీ ట్రస్ట్ భూములు ఏం కేసులే? వాళ్ళు ఇష్టమన్నారు కదా భూమి. పోయొచ్చు నా పెద్ద మనిషి ఇంటికి. ఏం పేరన్నా పెద్ద మనిషి? మొహమ్మద్ మాస్టర్ ఇంటికి పోయినా అడిగిన పెద్ద మనిషి 90 ఏళ్ళు ఉంటాయా పాపం. ఆయనకి ఒక మాట జారిండు. वो एमएलए साहब को बोला, पुराने एमएलए साहब को, हॉस्पिटल गांधी ट्रस्ट में बना हो, गांधी जी का नाम लगाएंगे। एमएलए क्या बोला मालूम? अरे उधर बनाए तो रियल एस्टेट बढ़ता, गांधी ट्रस्ट नहीं चाहिए ना। इंत समर्थन लेना इस्ता ఉంటున్నారు వాళ్ళు. చలో అక్కడ కూడా కడదాం, అది కూడా ఇప్పిస్తా నీకు. దా ఎప్పుడు కడతావు చెప్పు, పెట్టు, ప్రెస్ మీట్లు పెట్టు, ఒకటి పెడతానే ఉంటా. ఇంకా ఈరోజు హాస్పిటల్తోనే ముగిస్తున్నాను. నేనేం చేస్తాను? నన్ను కంటికి నా పిల్లలకి ఇల్లు లేవు వచ్చి చూడాలి. నా సంఘ లేఖలను చూడు, మా ఇల్లు లేక ఎంత పరిచయాలు పడుతున్నాను. నేను కంటికి హాస్పిటల్ ఏడుతున్నాను. ఒక్కరు వచ్చి నాకేమో రాదుకుంటలేదు. లక్ష్మణ్ గారిని ఒక్కటే అడుగుతున్నా, ఒక దళితుడు భూమి గుంజుకొని నీ మేనల్లుడికి అప్పచెప్తావా అని అడుగుతున్నాను. జడ్చల నియోజకవర్గంలో అందరిని అడుగుతున్నాను. ఒక దళితుడు భూమి గుంజుకొని ఆ ముందున్న దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ప్లాట్లు ఆయన మేనల్లుడి రోజు కబ్జాలో ఉంటే ఆయన నీతిమంతుడంట. ఆయన చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదండి, ఇదే ఆయన చేసిన అభివృద్ధి. నేనేం తప్పు మాట్లాడలేదు. కొంతమంది వాళ్ళే నువ్వు బూట్లు ఫ్యాక్టరీలో తీసుకొని ఇచ్చినావు అంటే నేను చెప్పిన నా కుటుంబం నుంచి నా సొంతం పైసలు ఇచ్చినానన్నా. ఆయన ఏమన్నాడు? అప్పుడు నేనేమన్నా, మీ సిఎన్ఆర్ ఫౌండేషన్ నువ్వు తెచ్చుకుంటావేమో కానీ నేను అట్లా తెచ్చుకోను అని అన్నా. అప్పుడు ఆయన మీతో ఏమని చెప్పిండు? అనిరుద్ రెడ్డి నువ్వు ముక్కుకి నేలకేసి రాయాలే, సిఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి నేనేమి ఇవ్వలేదు, హెట్రో వాళ్ళు ఇచ్చినారు అని అన్నాడు. మరి ఈ వీడియో ఏంది? ఆన్ చేయండి, మంచి పాట ఉంది. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. ఈ శివ ఎవరో దొరుకుతాడు, నీ ఇంట్లో పనిచేసే వారి అందరికీ తెలుసు నీ మేనల్లుడి ఇంట్లో పనిచేసేటోడని. ఆయన పేరు మీద ఎకరా 10 గుంటల భూమి అసైన్ భూమి ఎక్కిస్తారా 2013లో? ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి. కలెక్టర్ గారు కూడా ఈరోజు కంప్లైంట్ పంపిస్తాను, యాక్షన్ తీసుకుంటాము. త్వరలో 100 బెడ్ హాస్పిటల్కి హైవే నుండి రోడ్ చేస్తాము. ఇప్పటికైనా లక్ష్మారెడ్డి గారు చేసింది తప్పు ఒప్పుకోండి. మీరందరూ మీరు ప్లాట్ రిజిస్టర్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆర్ఎంబి రోడ్డు చేసుకున్న వాళ్ళందరూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. లేకుండానా మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మేము అక్కడికి వచ్చినామా 5 నిమిషాల్లోనే మేము రోడ్డు తయారు చేయగలుగుతాము. కానీ రూల్స్ పాటిస్తున్నాను. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటే ఈరోజు ప్రతి డాక్యుమెంట్తో సహా మీకు ప్రూఫ్గా చూపించాలని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.